హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీస్ ఆఫ్ పిఎస్. నా పేరు శుభశ్రీ, మా హస్బెండ్ పేరు ప్రసాద్. సో దట్స్ హౌ స్టోరీస్ ఆఫ్ పిఎస్ స్టార్టెడ్. దిస్ ఇస్ అ స్మాల్ ఇంట్రో ఫ్రమ్ అస్. సో మీరు చూస్తుంది మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిరో బుల్బుల్ పెట్ట. ఎందుకు ఇలా పాడాలనేది ఈ బ్లాగ్ చూస్తే అర్థమవుతుంది మీకు. మార్చ్ 30th వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ. ఆ ముందు వరకు కూడా మేము అసలు షాపింగే చేయలేదు. సరే షాపింగ్ చేద్దామని అలా జుఫేర్లో ఉన్న ఓయాసిస్ మాల్కి వెళ్ళాం. ఇంతలో మా ఫ్రెండ్స్ మిస్ అయ్యారు. ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు సడన్గా అని చూస్తుంటే సడన్గా కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు. హనీ కేక్ అంట, చాలా బాగుంది. బహ్రెయిన్లో ఉన్న ఇండియా టైం 12కి కేక్ కట్ చేయించారనమాట మా ఫ్రెండ్స్. సో అలా మరి ఇండియా నుంచి ఫ్యామిలీ అందరూ కూడా కాల్ చేసి విషెస్ చెప్పారు. ఇంకా అసలైన మ్యాటర్ షాపింగ్ కాబట్టి వన్ ఆఫ్ ద డ్రెస్సెస్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే ఇంకా డైరెక్ట్ బ్రంచ్కి లేచి ఒక కెఫే ఉంటే ఇక్కడ దగ్గరలోనే మాకు వెళ్ళిపోయామన్నమాట. ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ మనకి గులాబ్ జామున్ ఆర్ సేమియా మస్ట్ కాబట్టి గులాబ్ జామ్ చేసేసాను. సో ఈవినింగ్కి అవెన్యూస్ మాల్కి వచ్చాం. ఈ అవెన్యూస్ మాల్లో లేక్ వ్యూ ఉంటుంది, అక్కడ బోట్ రైడ్ కూడా ఉంటుంది. సో ముందే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం, బట్ ప్రీవియస్గా వచ్చినప్పుడు కూడా మిస్ అయింది. ఎందుకనేది మీకు అప్కమింగ్ వ్లాగ్స్లో తెలుస్తుంది. ఇంకా డైరెక్ట్ లేక్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ బోటింగ్ ఉందన్నమాట. సో ఎంత ఏంటి అని డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాము. పర్ పర్సన్ 3 BD ఛార్జ్ చేస్తున్నారు అక్కడ. సో ఇక్కడ ఈ కనిపిస్తుంది కదా, ఇలా ఎక్కి ఇలా ఈ బోట్ ఎక్కితే ఈ మొత్తం సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుందంట, అలా చూపిస్తారనమాట. అప్పటికే అక్కడ ఫుల్ కోల్డ్గా ఉంది అండ్ మాకు కూడా ఫుల్ అసలు బాగాలేదు, కోల్డ్ అండ్ కాఫ్, లైట్గా ఫీవర్గా అనిపిస్తుంది. ఇంకా ఉండలేక లోపలికి వచ్చేసాం. ఇదన్నమాట రియాలిటీ. ఇంకా మేము ఉండలేకపోతున్నామని చెప్పి వెళ్ళిపోదామని ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకున్నాం. కానీ ట్విస్ట్ ఏంటంటే క్యాబ్ డ్రైవర్ కూడా చాలాసేపు మమ్మల్ని వెయిట్ చేయించాడు. ఇంకా ఇద్దరు ఆ చలిలోనే అక్కడే కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నాం, ఇంకేం చేయాలో తెలియక. అక్కడ ఈద్ హాలిడేస్ అవడంతో ఫుల్ ట్రాఫిక్ ఉంది. అర్థమైంది కదా, ఎక్కువ ప్లాన్స్ చేస్తే హిట్ అవ్వదన్నమాట. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి అన్నమాట. యాజ్ పర్ ట్రెడిషన్స్ ఇంకా లోపల కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం, అవి ఇక్కడ అటాచ్ చేసేస్తున్నాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.